హాయ్ అండి, ఈరోజైతే రవ్వ లడ్లు చేసేసుకుందామా. చాలా టేస్టీగా ఉంటాయండి. సింపుల్గా 3 ఇంగ్రీడియంట్స్తో మనం తయారు చేసేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న వాటితోనే చాలా బాగుంటాయండి. పిల్లలకి ఈవినింగ్ కింద చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఈ రవ్వ లడ్లు ఎలా తయారు చేయాలంటే ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఈరోజైతే కొబ్బరికాయ వేసి రవ్వ లడ్లు అయితే చేసుకుందాము. దానికోసం ముందుగా మనము తెల్లనూక ఉప్మా రవ్వ ఉంటుంది కదండి, ఆ రవ్వ తెల్లనూక తీసుకుని ఇలా కొబ్బరి చిప్పలో కొలుస్తున్నాను డిఫరెంట్గా. బాండి హీట్ ఎక్కాక కొబ్బరి చిప్పతో రవ్వ తీసుకోండి. ఈ కొబ్బరి చిప్పతో 3 కప్పులు రవ్వ తీసుకున్నాం కదండి. ఇది దోరగా ఫ్రై చేసుకోవాలి. ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ ఇలా ముక్కలు చేసుకుని తురుముకుని లేదంటే మిక్సీ పట్టుకోండి. నేనైతే మిక్సీ పట్టుకున్నాను. ఈ మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుముని కప్పులో వేసుకుని కొలుచుకున్నాక ఈ కొబ్బరి తురుముని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఈ రవ్వని పక్కకు తీసేసుకుని కొబ్బరి వేపుకుందాము. ఇప్పుడు ఇదే బాండీలో కొబ్బరి తురుము వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దోరగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక తురుముని పక్కకు తీసేసుకోండి, లేదంటే మాడిపోతుంది. అలాగే ఒక 1/2 లీటర్ పాలని కాచుకోవాలండి. ఇలా కాచుకుని వేడిగా ఉన్నప్పుడే మనం ఉండలు చేసుకోవాలి. చూడండి, ఇలా రవ్వ ఫ్రై చేసేసుకున్నాక 3 కప్పుల రవ్వకి 2 కప్పులు పంచదార పోసుకోవాలండి. పోసుకుంటే మనకి స్వీట్ అనేది బాగా సరిపోతుంది. ఇప్పుడు మిక్స్ చేసుకుందామండి. 3 కప్పులు రవ్వ, 2 కప్పులు పంచదార, కప్పు కొబ్బరి, ఒక 5-6 యాలక్కాయలు, ఒక 1/2 లీటర్ పాలు. రవ్వ వేడిగా ఉన్నప్పుడే పంచదార వేసేసుకోవాలండి. వేసుకుంటే ఆ వేడికి పంచదార మెల్ట్ అవుతుంది. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులో యాలకుల పొడి వేసేసుకుందాము. యాలకుల పొడి అండి. మీకు కావాలనుకుంటే ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి. అయితే గోరువెచ్చగా అయిందండి. ఇప్పుడు చేపెట్టి మొత్తం మిక్స్ చేసుకుని కొంచెం తీసుకుంటూ కొంచెం పాలు పోసుకోవాలి. పోసుకుందామండి. పాలు పోసుకుని కొంచెం పోసుకోండి, ఒకసారి పోసుకోవద్దు. కొంచెం కాలుతుంది, అయినా సరే ఫాస్ట్గా చేసుకోవాలి. వర్షాకాలం కదండి, పిల్లలు స్కూల్ నుంచి వచ్చి స్నాక్స్ అడుగుతారు. అలాంటప్పుడు ఇలాగా ఏమైనా స్నాక్స్ ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇలా రౌండ్ బాల్ లాగా చుట్టేసుకోవడమే. ఏ సైజు కావాలంటే ఆ సైజు చుట్టుకోండి. చూడండి, ఇలా చుట్టుకుని వేరే ప్లేట్లోకి ఇలా టర్న్ చేసుకోవాలి. ఇలా అన్నీ చుట్టేసుకోవాలండి. కొంచెం పాలు పోసుకుని ఉండలు చుట్టుకోవాలి. ఒకసారి పోస్తే రవ్వ మెత్తబడిపోతుంది. ఇష్టపడే వాళ్ళు నెయ్యి కూడా పోసుకోవచ్చండి రవ్వ లడ్లలో. ఇలా ఉండలు చుట్టేటప్పుడు పాలు చల్లారిపోతే మళ్ళీ వేడి చేసుకుని వేడి పాలే పోసుకోవాలండి. చల్లటి పాలు పోసుకోకూడదు. వేడి చేసుకుని మళ్ళీ ఇలా రవ్వలో పోసుకుని ఇలా ఉండలు చుట్టుకోవాలి. మా పిల్లలు నెయ్యి స్మెల్కి ఇష్టపడరండి, అందుకే నేను నెయ్యి పోయలేదు. ఇలా అన్ని ఉండలు చుట్టుకుని మీకు చూపిస్తాను. చూడండి, అన్ని లడ్లు అయితే ఇలా చుట్టేసుకున్నాం కదా. రవ్వ లడ్డు అయితే తయారైపోయింది. చాలా బాగుంటాయండి. ఈవినింగ్ స్నాక్స్ చాలా బాగుంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు ఆ స్నాక్స్ ఈ స్నాక్స్ పెట్టే కానీ ఇలా స్వీట్ చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చాలా బాగుంటాయి. ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాము, టేస్ట్ ఎలా ఉందో. మనకి ఇవి 1 వీక్ వరకు ఉంటాయండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.